ఇక్ష్వాకు పార్ట్ 11. ఇప్పుడు మనం ఒక్కొక్క రాజు కోసం చూద్దాము. వశిష్ఠపుత్ర శ్రీశాంతములుడు. ఇతను రాజ్యస్థాపకుడు అనమాట. ఇక్ష్వాకుల రాజ్యం ఇతనే స్థాపించారు. ఇతడు విజయపురిని రాజధానిగా చేసుకొని పాలించారనమాట. విజయపురి అంటే నాగార్జునకొండ. ఇప్పుడు ఇతను ఇక్ష్వాకుల వంశంలో మహారాజు అనే బిరుదుని పొందాడు. ఓకే, ఇతను ఏంటంటే వైదిక మతమే ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే, అంతే, ఇంకా మిగతా ఏమీ లేదు. ఇతను జరిపించిన యాగాలు, ఇతను నిర్వహించిన వైదిక కూతురులు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఈ యాగాల ద్వారా వశిష్ఠపుత్ర శ్రీశాంతములుడు పొందిన బిరుదులు: వాజపేయం ద్వారా సామ్రాట్, అశ్వమేధ యాగం చేయడం వల్ల స్వరాట్, వాజపేయ యాగం విరాట్, నరమేధ యాగం వచ్చేసి ఏక్ విరాట్.